ప్రకాశం జిల్లా చీరాల గ్యాంగ్ రేప్ ఘటనలో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 5 ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది యువతి కుటుంబం. గంజాయి బ్యాచే ఈ అఘాత్యానికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న మృతురాలి తండ్రితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. చీరాల మండలం ఈపురపాలెంలో జరిగిన సుచరిత హత్యోదంతం వారి కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఏదైతే నిన్న ఈ ఘటన జరిగిందో దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం విషాదంలో మునిగిపోయిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఏదైతే నిన్న హత్యకు గురైందో ఆ సుచరిత వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే వారి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడికి వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించేందుకు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళని ప్రస్తుతం తల్లిదండ్రులను వారు ఓదార్చుతున్న పరిస్థితి కూడా మనం విజువల్లో చూస్తున్నాం. నిన్న ఉదయం టాయిలెట్ కోసం బయటకు వెళ్ళిన సుచరిత దారుణ హత్యకు గురికావటం, తర్వాత పోలీసుల విచారణ నేపథ్యంలో అటు ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన పరిస్థితి ఉంది. అనంతరం పోలీసులు కూడా ప్రత్యేక బృందాలతో ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డారో వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు 5 బృందాలతో పోలీసులు కూడా ప్రస్తుతం విచారణ చేస్తున్న పరిస్థితి తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనతోటి ఇదే విషయాన్ని మాట్లాడేందుకు సుచరిత తండ్రి మనతోటి అందుబాటులో ఉన్నారు. అసలు ఏం జరిగిందనే విషయం ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, అసలు నిన్న ఉదయం అమ్మాయి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిందని చెప్తున్నారు. అసలు వెళ్ళిన దగ్గర నుంచి ఏం జరిగింది? 6 గంటల టైం 5:46 మధ్యలో వెళ్ళింది సార్ అమ్మాయి. మేము వెళ్ళి చూసాము, ఎక్కడ లేదని చెప్పి ఆ రైల్వే స్టేషన్ అన్నీ చూసుకొని మళ్ళీ అక్కడికి మా చిన్నమ్మాయిని పంపించి చూడమంటే అమ్మాయి చూసి పొదల్లో పడిపోయిందని చెప్పి ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పింది. మేము కూడా వెళ్ళి చూసేటప్పుడు ఒంటిపోయిన బట్టలు లేకుండా పడిపోయి ఉండదు. కప్పుకొని తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి చేశారు. సార్, అంటే దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏమంటున్నారు, అంటే విచారణ ఎట్లా జరుగుతుందని మీరు భావిస్తున్నారు? విచారణ వాళ్ళు 5 టీంలో 6 టీంలో వచ్చారంట సార్. రాత్రి 2 దాకా మా ఇంటి దగ్గరే ఉండారు. 3 దాకా ఉన్నారు ఇక్కడే చూస్తున్నారు. పొద్దున్న లేసి ఇంకో టీం అంట వాళ్ళు వచ్చారు. పోలీసులు అయితే బాగా గాలిస్తున్నారు. ఇబ్బంది లేదు సార్, చూస్తున్నాం. అయితే మీరు అంటే ఎవరు ఇట్లా ఈ సంఘటనకి ఎవరు పాల్పడి ఉంటారని మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా? అసలు ఎవరు అనుమానం అంటూ ఏం లేదు సార్. కట్టావతలు ఎక్కువ గంజాయి బ్యాచ్ ఉంటాయి. వాళ్ళ వల్ల ఏదన్నా అపకారం జరుగుంటచ్చు అని నేను అనుకుంటున్నాను. నిన్న హోంమంత్రి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి విషయం చెప్పాము. వాళ్ళు చూస్తా అన్నారు. 2 రోజుల్లోనే పట్టుకుంటా అన్నారు. నిన్న అక్కడికి మార్చిరి దగ్గరకు వచ్చి కూడా పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఇచ్చేసేమని అన్ని దగ్గరుండి చెప్పి పంపించారు. రాత్రి తీసుకొచ్చి కర్ణం చేస్తాము అని జరిగిపోయారు. ఇది ప్రధానంగా ఆయన తండ్రి సుచరిత తండ్రి చెప్తున్న విషయాలు. ఏదైతే బహిర్భూమి కోసం బయటకు వెళ్ళిందో తమ కుమార్తెను ఇటువంటి దారుణ ఘటనకు పాల్పడ్డారని మాత్రం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఈ రైల్వే ట్రాక్ అవతలు ఉన్న పాడుబడిన బంగ్లా దగ్గరికి వచ్చే కొంతమంది గంజాయి సేవించే బ్యాచ్ మీద అనుమానాలను మాత్రం వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. తమకు సంబంధించి ఏవైతే అనుమానాలు వ్యక్తమైనాయో వాళ్ళు మొత్తం పోలీసులకు చెప్పామని చెప్తున్నారు. హోంమంత్రి కూడా తమను కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఖచ్చితంగా పోలీసులు 48 గంటల్లో నిందితులను పట్టుకుంటామని తమకు చెప్పారనే ఆశాభావాన్ని మాత్రం వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులను మాత్రం కఠినంగా శిక్షించాలని వారు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ ఆర్ఎస్తో సురేష్, టీవీ, చీరాల మండలం ఈపురపాలెం.